ఓం శాంతి. సంగం యుగంలోని సర్వ తీవ్ర పురుషార్థి సోదర సోదరిలందరికీ 2026 నూతన సంవత్సర చాలా చాలా శుభాకాంక్షలు. క్రొత్త సంవత్సరంలో ఇది మొదటి జనవరి మాసం, మధురమైన సాకార బాబా యొక్క స్మృతుల మాసం. బాబా పిల్లలైన మనమంతా అవ్యక్తవతనం యొక్క సూక్ష్మ లీలలను అనుభవం చేసేందుకు మరియు స్వయం బ్రహ్మ బాబా సమానంగా సంపన్నంగా లేక సంపూర్ణంగా అయ్యేందుకు పూర్తి మాసమంతా తమ బంధన ముక్త జీవన్ముక్త స్థితిని తయారు చేసుకునేందుకు మనస్సు మరియు నోటిని మౌనంగా ఉంచుకోవాలి. బుద్ధి బలము ద్వారా అవ్యక్తవతనంలో విహరిస్తూ ఉండాలి. 1/1/2026. మధురమైన పిల్లలారా, మీరు రిఫ్రెష్ అయ్యేందుకు తండ్రి వద్దకు వచ్చారు. తండ్రిని వారసత్వాన్ని స్మృతి చేస్తే సదా రిఫ్రెష్గా ఉంటారు. ప్రశ్న: వివేకవంతులైన పిల్లల ముఖ్య గుర్తులేవి? జవాబు: ఎవరైతే వివేకవంతులుగా ఉంటారో వారికి అపారమైన సంతోషం ఉంటుంది. తెలివైనటువంటి వారికి. ఒకవేళ ఖుషి లేదు అంటే బుద్ధిహీనులు అని అర్థం. బాబా ఎందుకంటున్నారు ఇలాగా అంటే, భగవంతుడు 2 యుగాల నుండి ఎదురు చూసాము ఈయన కోసం. మరి ఆ భగవంతుడే డైరెక్ట్గా మనకి ఎదురుగా వచ్చి కూర్చొని మనకు చదువు చెప్తూ ఉంటే, తండ్రి అయ్యారు, టీచరు అయ్యారు, గురువు అయ్యారు అంటే మరి ఇప్పుడు కూడా మీకు ఆనందం లేదు. 5,000 సంవత్సరాల తర్వాత తండ్రి కలిసేది. అందుకే బాబా అంటారు, మీకు ఆనందమే లేదు అంటే బుద్ధిహీనులనే కదా అర్థం, తెలివి లేదు అని. వివేకవంతులు అంటే పారసబుద్ధి కలవారిగా అయ్యేవారు. వారు ఇతరులను కూడా పారసబుద్ధి కలవారిగా తయారు చేస్తారు. ఆత్మిక సర్వీస్లో బిజీగా ఉంటారు. తండ్రి పరిచయాన్ని ఇవ్వకుండా ఉండలేరు. ఓం శాంతి. తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు. ఈ దాదా కూడా అర్థం చేసుకుంటారు. ఎందుకంటే తండ్రి దాదా బ్రహ్మ బాబా ద్వారా అర్థం చేయిస్తారు. మీరు ఎలా అర్థం చేసుకుంటారో అలా ఈ దాదా కూడా అర్థం చేసుకుంటారు. దాదాను భగవంతుడు అనరు. ఇది భగవాను వాచ. ఇక్కడ మాట్లాడుతూ ఉండేది భగవంతుడు. ముఖ్యంగా ఆత్మ అభిమానులుగా అవ్వండి అని తండ్రి అర్థం చేయిస్తారు. ఇది ఎందుకు చెప్తారు? ఎందుకంటే స్వయాన్ని ఆత్మగా భావిస్తేనే మీరు పతిత పావనుడైన పరంపిత పరమాత్మ ద్వారా పావనంగా అవుతారు. ఈ జ్ఞానం బుద్ధిలో ఉంది. కొందరికి తెలియజేయాలి. మేము పతితులుగా అయ్యాము అని కూడా పిలుస్తూ ఉంటారు. క్రొత్త ప్రపంచం తప్పకుండా పావనంగానే ఉంటుంది. క్రొత్త ప్రపంచాన్ని తయారు చేయువారు, స్థాపన చేయువారు తండ్రియే. వారినే పతిత పావన బాబా అని పిలుస్తూ ఉంటారు. పతిత పావనుడు అని జత జతలో తండ్రి అని కూడా అంటారు. తండ్రిని పిలిచేది ఆత్మలే, శరీరం పిలవదు. ఆత్మలైన మన తండ్రి పారలౌకికులు. వారే పతిత పావనులు. ఇది బాగా గుర్తుంచుకోవాలి. పరలోకంలో ఉండే తండ్రి శివబాబా మన ఆత్మలందరికీ తండ్రి అయిన ఆయనే పతితులను పావనంగా చేయగలరు. ఇది క్రొత్త ప్రపంచమా లేక పాత ప్రపంచమా అని అర్థం చేసుకోగలరు కదా. ఎంత బుద్ధిహీనులుగా ఉన్నారు అంటే తెలివి లేకుండా, మేము అపారమైన సుఖంలో ఉన్నాము అని, స్వర్గంలో కూర్చొని ఉన్నాము అని భావిస్తున్నారు ఈ డబ్బులు ఈ పదవులు చూసుకొని. కానీ కలియుగాన్ని ఎప్పుడు స్వర్గము అని అనరు అని కూడా అర్థం చేసుకోవాలి. దీని పేరే కలియుగం, పాత పతిత ప్రపంచం. వ్యత్యాసం ఉంది కదా. మనుషుల బుద్ధిలో ఇది కూడా కూర్చోదు. పూర్తిగా శిథిలావస్థలో ఉన్నారు. పిల్లలు చదవలేదు అంటే మీరు రాతి బుద్ధి కలవారు అని అంటారు కదా. మీ గ్రామ నివాసులు పూర్తిగా రాతి బుద్ధి కలవారిగా ఉన్నారు అని బాబా కూడా వ్రాస్తారు. ఎందుకంటే ఇతరులకు అర్థం చేయించరు. స్వయం పారస్ బుద్ధి కలవారిగా అయినట్లయితే ఇతరులను కూడా అలా తయారు చేయాలి.
పురుషార్థం చేయాలి. దీనిలో సిగ్గుపడాల్సిన మాటే లేదు. కానీ మనుషుల బుద్ధిలో అర్ధకల్పం ఉల్టా అక్షరాలు కూర్చొని ఉన్నాయి. అది మర్చిపోలేరు. ఎలా మర్చిపోవాలి? మరిపింపజేసే శక్తి కూడా ఒక్క తండ్రి వద్దనే ఉంది. తండ్రి తప్ప ఈ జ్ఞానాన్ని ఎవ్వరు ఇవ్వలేరు. అందరూ అజ్ఞానులే. జ్ఞాన సాగరులైన తండ్రి వచ్చి వినిపించనంత వరకు వారికి జ్ఞానం ఎలా వస్తుంది? తమో ప్రధానము అంటే అజ్ఞాన ప్రపంచం. సతో ప్రధానము అనగా దైవీ ప్రపంచం. వ్యత్యాసం ఉంది కదా! దేవీ దేవతలే పునర్జన్మలు తీసుకుంటారు. సమయం తిరుగుతూ ఉంటుంది. బుద్ధి కూడా బలహీనమవుతూ ఉంటుంది. బుద్ధి యోగాన్ని జోడించడము ద్వారా తండ్రితో ఏ శక్తి లభిస్తుందో అది మళ్ళీ సమాప్తమైపోతుంది. ఇప్పుడు తండ్రి మీకు అర్థం చేయిస్తున్నారు. కనుక మీరు ఎంతగా రిఫ్రెష్ అవుతున్నారు? మీరు తాజాగా ఉండేవారు, విశ్రాంతిగా ఉండేవారు పిల్లలు. మీరు వచ్చి రిఫ్రెష్ అయ్యి విశ్రాంతి కూడా పొందమని తండ్రి కూడా వ్రాస్తారు. రిఫ్రెష్ అయిన తర్వాత మీరు సత్యుగంలో విశ్రాంతిపురంలోకి వెళ్తారు. అక్కడ మీకు చాలా విశ్రాంతి లభిస్తుంది. అక్కడ సుఖము, శాంతి, సంపదలు మొదలైనవన్నీ మీకు లభిస్తాయి. కనుక రిఫ్రెష్ అయ్యేందుకు, విశ్రాంతి పొందేందుకు తండ్రి వద్దకు వస్తారు. రిఫ్రెష్ కూడా శివబాబాయే చేస్తారు. విశ్రాంతి కూడా బాబా వద్దనే తీసుకుంటారు. విశ్రాంతి అనగా శాంతి. అలసిపోయి విశ్రాంతి పొందుతారు కదా! విశ్రాంతి పొందేందుకు ఒక్కొక్కరు ఒక్కొక్క చోటుకు వెళ్తారు. అందులో రిఫ్రెష్‌మెంట్ విషయమే లేదు. ఇక్కడ తండ్రి మీకు రోజు అర్థం చేయిస్తూ ఉంటారు కాబట్టి, మీరిక్కడికి వచ్చి రిఫ్రెష్ అవుతారు. స్మృతి చేయడం ద్వారా మీరు తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవుతారు. సతో ప్రధానంగా అయ్యేందుకే మీరిక్కడికి వస్తారు. దీని కొరకు ఏ పురుషార్థం చేస్తారు? మధురాతి మధురమైన పిల్లలారా, తండ్రిని స్మృతి చెయ్యండి. ఈ సృష్టి చక్రం ఎలా తిరుగుతుందో, మీకు విశ్రాంతి ఎలా లభిస్తుందో తెలిపేందుకు తండ్రి పూర్తిగా శిక్షణ ఇచ్చారు. ఈ విషయాలు ఎవ్వరికీ తెలియదు. కనుక వారికి కూడా తెలియజేయండి. తద్వారా వారు కూడా మీలాగా రిఫ్రెష్ అవుతారు. అందరికీ సందేశాన్ని ఇవ్వడమే మీ కర్తవ్యం. అవినాశిగా రిఫ్రెష్ అవ్వాలి. అవినాశి విశ్రాంతిని పొందాలి. అందరికి ఇదే సందేశం ఇవ్వండి. తండ్రిని, ఆస్తిని స్మృతి చేయండి అని అందరికీ స్మృతి ఇప్పించాలి. చాలా సహజమైన విషయం. అనంతమైన తండ్రి స్వర్గాన్ని రచిస్తారు. స్వర్గ వారసత్వాన్ని ఇస్తారు. ఇప్పుడు మీరు సంగమ యుగంలో ఉన్నారు. మాయా శాపం గురించి, తండ్రి వారసత్వం గురించి మీరు అర్థం చేసుకున్నారు. మాయా శాపం అంటే దేహాభిమానంలోకొచ్చి వికారాలకు వశం కావడం. తండ్రి చూడండి ఎంత మంచి గుణాలు నేర్పిస్తూ ఉన్నారు. సర్వగుణ సంపన్నంగా చేస్తూ ఉన్నారు. స్వర్గ వారసత్వము ఇస్తారు. ఇది మనకు అర్థమైపోయింది. ఎప్పుడైతే మాయా రావణుడి శాపం తగిలిందో అప్పుడు పవిత్రత కూడా సమాప్తమైంది. పవిత్రత వెళ్ళిపోయింది అంటే పవిత్రతతో పాటు సుఖశాంతులు కూడా సమాప్తమైపోయాయి. ధనం కూడా సమాప్తమైపోయింది. ఇలా నెమ్మది నెమ్మదిగా సమాప్తం అవుతుంది అని. అందుకు ఎన్ని జన్మలు పడుతుందో కూడా తండ్రి తెలిపించారు. దుఃఖధామంలో విశ్రాంతి లభించదు. సుఖధామంలో విశ్రాంతియే విశ్రాంతి. భక్తి మనుషులను ఎంతో అలసిపోనట్లు చేస్తుంది. జన్మ జన్మలు భక్తి అలసట కలుగజేసింది. బికారులుగా చేసేసింది. ఇది కూడా తండ్రి మీకు ఇప్పుడు అర్థం చేయిస్తూ ఉన్నారు. క్రొత్త క్రొత్త వారు వచ్చారు అంటే ఎంతగా అర్థం చేయిస్తారు. ప్రతి విషయాన్ని మనుషులు ఆలోచించి చేస్తారు. ఇంద్రజాలంలో పడరాదు అని భావిస్తారు. మీరు భగవంతుణ్ణి ఇంద్రజాలికుడు అని అంటారు కనుక నేను ఇంద్రజాలికుడను అని కూడా చెప్తున్నారు. మీరు జంతువులు కారు కదా! ఇది బుద్ధి ద్వారా అర్థం చేసుకోవాల్సి వస్తుంది. దేహాభిమానంలోని ఎద్దుకు సురమండలంలోని దివ్యత్వం ఎలా అర్థమవుతుంది అని గాయనం కూడా ఉంది.
ఈ సమయంలో మనుషులు గొర్రెల వలె ఉన్నారు. ఈ విషయాలు ఇక్కడికి సంబంధించినవే. సత్యుగంలో అలా అనరు. ఈ మహిమ ఈ సమయంలోనిదే. చండికకు ఎంత పెద్ద మేళాలు జరుగుతాయి, ఉత్సవాలు. చండిక అంటే ఎవరు అని అడగండి. వారు దేవి అని చెప్తారు. ఇలాంటి పేర్లు అక్కడ ఉండవు స్వర్గంలో. సత్యుగంలోని పేర్లు సదా శుభప్రదంగా ఉంటాయి. శ్రీరామచంద్ర, శ్రీకృష్ణ. శ్రీ అంటే శ్రేష్టమైన వారు అని అంటారు. సత్యుగ సంప్రదాయాన్ని శ్రేష్టమైనదని అంటారు. కలియుగ వికారి సంప్రదాయాన్ని శ్రేష్టమని ఎలా అంటారు? శ్రీ అనగా శ్రేష్టం. ఇప్పటి మనుషులు శ్రేష్టంగా లేనే లేరు. మనుషుల నుండి దేవతలు, మళ్ళీ దేవతల నుండి మనుష్యులుగా అవుతారు అనే గాయనం కూడా ఉంది. ఎందుకంటే 5 వికారాలకు వశం అవుతారు. రావణ రాజ్యంలో అందరూ మనుషులే ఉన్నారు. అక్కడ దేవతలు ఉంటారు. దానిని దైవీ ప్రపంచమని, దీనిని మనుషుల ప్రపంచమని అంటారు. దైవీ ప్రపంచాన్ని పగలు అని, మనుషుల ప్రపంచాన్ని బ్రహ్మరాత్రి అంటారు కదా. బ్రహ్మ పగలు, బ్రహ్మరాత్రి, రెండు యుగాలు. పగలు అని జ్ఞాన ప్రకాశాన్ని, రాత్రి అని అజ్ఞాన అంధకారాన్ని అంటారు. ఈ వ్యత్యాసం గురించి మీకు తెలుసు. ఇప్పుడు అన్ని విషయాలు మీ బుద్ధిలో ఉన్నాయి. ఇంతకుముందు మీకు ఏమీ తెలియదు అని ఇప్పుడు తెలుసుకున్నారు. ఇప్పుడు అన్ని విషయాలు బుద్ధిలో ఉన్నాయి. రచయిత తండ్రి రచనల ఆది మధ్య అంత్యాల గురించి తెలుసా అని ఋషులు మునులను అడిగితే వారు కూడా మాకు తెలియదు, మాకు తెలియదు అని అంటూ వెళ్ళిపోయారు. మనం కూడా మొదట నాస్తికులుగా ఉండేవారము అని ఇప్పుడు మీకు తెలుసు. ఇంతకుముందు బేహద్దు తండ్రిని గురించి తెలియదు. వారు అసలైన అవినాశి తండ్రి, ఆత్మలకు తండ్రి. మనం బేహద్దు తండ్రికి చెందిన వారిగా అయ్యాము అని, వారిని ఎప్పుడూ తగలబెట్టరు అని పిల్లలైనా మీకు తెలుసు. ఇక్కడ అందరూ కాలిపోతారు. రావణుడిని కూడా తగలబెడతారు. శరీరం ఉంది కదా, అయినా ఎప్పుడు ఎవ్వరూ ఆత్మను కాల్చలేరు. తండ్రి తన పిల్లలకి గుప్త జ్ఞానాన్ని వినిపిస్తూ ఉన్నారు. తండ్రి దగ్గర మాత్రమే జ్ఞానం ఉంది. ఆత్మలో ఈ గుప్త జ్ఞానం ఉంది. ఆత్మ కూడా గుప్తమే. ఆత్మ ఈ నోటి ద్వారా మాట్లాడుతుంది. అందుకే తండ్రి చెప్తున్నారు, పిల్లలు దేహ అభిమానులుగా అవ్వకండి, ఆత్మ అభిమానులుగా అవ్వండి. లేకుంటే తల్లక్రిందులుగా అవుతారు. స్వయాన్ని ఆత్మని మర్చిపోతారు. డ్రామా రహస్యాన్ని కూడా బాగా అర్థం చేసుకోవాలి. డ్రామాలో ఏదైతే నిశ్చయింపబడిందో అది ఉన్నది ఉన్నట్లు రిపీట్ అవుతుంది. ఈ విషయం ఎవ్వరికీ తెలియదు. డ్రామా అనుసారం సెకండు సెకండు ఎలా నడుస్తుంది అనే జ్ఞానం కూడా బుద్ధిలో ఉంది. ఆకాశం యొక్క అంత్యమును ఎవ్వరూ పొందుకోలేరు. భూమి అంత్యమును తెలుసుకోగలరు. ఆకాశం సూక్ష్మమైనది, భూమి స్థూలమైనది. చాలా వస్తువుల అంతమును పొందలేరు. అందుకే అంత ఆకాశమే ఆకాశం, పాతాళమే పాతాళం అని అంటారు. శాస్త్రాలలో విన్నారు కదా, కనుక పైకి కూడా వెళ్ళి పరిశోధిస్తారు. అక్కడ కూడా ప్రపంచాన్ని స్థాపించేందుకు ప్రయత్నిస్తారు. ఇక్కడ చాలా వ్యాపింపచేస్తారు కదా. భారతదేశంలో కేవలం ఒక్క దేవీ దేవతా ధర్మం మాత్రమే ఉండేది 2 యుగాలలో, సత్యత్రేతాయుగాలలో. ఇతర ఖండాలు మొదలైనవేవీ లేవు. తర్వాత చాలా విస్తరింపజేశారు, కనుగొన్నారు. మీరు ఆలోచించండి, భారతదేశంలో కూడా చాలా చిన్న భాగంలో దేవతలు ఉంటారు. యమునా నది తీరం ఉంటుంది. ఢిల్లీ స్వర్గంగా ఉండేది, దీనిని శ్మశానం అని అంటారు. ఇక్కడ అకాల మృత్యువులు జరుగుతూ ఉంటాయి. అమరలోకాన్ని ఫరిస్తాన్ అని అంటారు. అక్కడ చాలా సహజ సౌందర్యం ఉంటుంది. వాస్తవానికి భారతదేశాన్ని ఫరిస్తాన్ అని అనేవారు. ఈ లక్ష్మీనారాయణలు ఫరిస్తాన్కు యజమానులు కదా. ఎంత శోభాయమానంగా ఉన్నారు. వారు సతో ప్రధానమైన వారు. వారికి సహజ సౌందర్యం ఉంటుంది. ఆత్మ కూడా మెరిసిపోతూ ఉంటుంది. కృష్ణుడు ఎలా జన్మించారో పిల్లలకు చూపించబడింది. గది అంతా చమత్కారం జరిగినట్లు అయిపోతుంది. కనుక తండ్రి కూర్చొని పిల్లలకి ఈ విషయాలన్నీ అర్థం చేయిస్తారు. ఇప్పుడు మీరు ఫరిస్తాన్లోకి వెళ్లేందుకు పురుషార్థం చేస్తున్నారు. నంబర్ వారుగా అయితే తప్పకుండా ఉంటారు. అందరూ ఒకే విధంగా ఉండరు.
ఇంత చిన్న ఆత్మ ఎంత పెద్ద పాత్రను అభినయిస్తుందో ఆలోచించాలి. శరీరం నుండి ఆత్మ వెళ్ళిపోతే శరీరం గతి ఏమవుతుంది? ప్రపంచంలోని పాత్రధారులందరూ అనాదిలో రచింపబడిన పాత్రనే అభినయిస్తారు. ఈ సృష్టి కూడా అనాదే. అందులో ప్రతి ఒక్కరి పాత్ర కూడా అనాదే. ఈ సృష్టి రూపీ వృక్షాన్ని గురించి తెలుసుకున్నప్పుడు ఇది అద్భుతమైనది అని అంటారు. తండ్రి ఎంతో మంచి రీతిగా అర్థం చేయిస్తారు. అర్థం చేసుకునేందుకు ఎవరెంత సమయం తీసుకోవాలో అంత తీసుకుంటారు. బుద్ధిలో వ్యత్యాసం ఉంది కదా! ఆత్మ, మనస్సు, బుద్ధి సహితంగా ఉంది కనుక ఒకరికి మరొకరికి ఎంత వ్యత్యాసం ఉంటుంది. మనము స్కాలర్‌షిప్ తీసుకోవాలి అని పిల్లలైన మీకు తెలుసు. కనుక హృదయంలో సంతోషం కలుగుతుంది. ఇక్కడ కూడా లోపలికి వస్తూనే లక్ష్యం ఎదురుగా కనిపిస్తూనే తప్పకుండా సంతోషం కలుగుతుంది. ఇప్పుడు ఇలా తయారయ్యేందుకు లక్ష్మీనారాయణులుగా మనం ఇక్కడకు చదువుకోవడానికి వచ్చాము అని మీకు తెలుసు. లేకుంటే ఎప్పుడూ ఎవ్వరూ రాలేరు. ఇది మీ లక్ష్యం. మరుసటి జన్మలో పొందుకునే లక్ష్యాన్ని చూపించే పాఠశాల లేదు. ఆ విధంగా తయారు చేసేవారు ఎక్కడా ఉండరు. వీరు స్వర్గానికి అధికారులు అని మనమే ఇలా తయారవుతామని మీకు తెలుసు. ఇప్పుడు మీరు సంగమ యుగంలో ఉన్నారు. మనము ఆ రాజ్యానికి చెందిన వారము కాదు, ఈ రాజ్యానికి చెందిన వారము కాదు, మధ్యలో ఉన్నాము అని మీకు బాగా తెలుసు. వెళ్తూ వెళ్తూ ఉన్నాము. నావికుడైన తండ్రి కూడా నిరాకారుడే. నావైన ఆత్మ కూడా నిరాకారమే. నావికుడైన తండ్రి నావను లాక్కొని పరంధామానికి తీసుకెళ్తారు. నిరాకార తండ్రి నిరాకార పిల్లలను తీసుకెళ్తారు. తండ్రి స్వయంగా పిల్లలను తన వెంట తీసుకెళ్తారు. ఈ చక్రం పూర్తి అవుతుంది. మళ్ళీ ఉన్నదున్నట్లు రిపీట్ అవుతుంది. ఒక శరీరాన్ని వదిలి మరొకటి తీసుకుంటారు. చిన్న బిడ్డగా తయారై మళ్ళీ పెద్దగా అవుతారు. ఎలాగైతే మామిడి టెంకను భూమిలో నాటితే దాని నుండి మళ్ళీ మామిడి పండ్లు వస్తాయి కదా! అది హద్దులోని వృక్షం. ఇది మానవ సృష్టి రూపీ వృక్షం. దీనిని వెరైటీ వృక్షం అని అంటారు. సత్యుగం నుండి కలియుగం వరకు ఆత్మలన్నీ పాత్రను అభినయిస్తూ ఉంటాయి. అవినాశి ఆత్మ 84 జన్మల చక్రంలో పాత్రను అభినయిస్తుంది. లక్ష్మీనారాయణులు ఉండేవారు. ఇప్పుడు వారు లేరు. చక్రమంతా పూర్తి చేసుకొని ఇప్పుడు మళ్ళీ ఇలా తయారవుతారు. పూర్వం ఈ లక్ష్మీనారాయణులు ఉండేవారు అని చెప్తారు. ఇది వారి అంతిమ జన్మ. వారే ఇప్పుడు బ్రహ్మ సరస్వతిగా ఉన్నారు. ఇప్పుడు అందరూ తప్పకుండా వాపస్ వెళ్ళాలి. స్వర్గంలో ఇంతమంది మనుషులు ఉండరు. ముస్లింలు కానీ, బౌద్ధులు కానీ, ఏ ఇతర ధర్మానికి చెందిన పాత్రధారులు కానీ అక్కడ ఉండరు. ఒక్క దేవీ దేవతా ధర్మం వారు మాత్రమే ఉంటారు. ఈ జ్ఞానం ఎవ్వరిలోనూ లేదు. తెలివి గల వారికి టైటిల్ లభించాలి కదా! ఎవరెంత చదువుకుంటారో నంబర్ వార్ పురుషార్థము ద్వారా పదవి పొందుకుంటారు. కనుక పిల్లలైన మీకు ఇక్కడికి వస్తూనే లక్ష్మీనారాయణులుగా అవుతాము అనే లక్ష్యం చూసి ఆ చిత్రాన్ని సంతోషం కలగాలి. సంతోషానికి అంతమే లేదు. పాఠశాల అంటే ఇలా ఉండాలి. ఇది ఎంత గుప్తమైనది కానీ చాలా శక్తివంతమైన పాఠశాల. ఎంత పెద్ద చదువు అంత పెద్ద కాలేజీ. అక్కడ అన్ని సౌకర్యాలు లభిస్తాయి. ఆత్మ చదువుకోవాలి. తర్వాత బంగారు సింహాసనం పైనను కర్ర సింహాసనం పైనను కూర్చోవాలి. పిల్లలకు చాలా సంతోషం కలగాలి. ఎందుకంటే శివ భగవాను వాచ కదా! మొదటి నంబర్లో ఈ విశ్వ రాకుమారుడు ఉన్నాడు. ఈ విషయం పిల్లలందరికీ ఇప్పుడు తెలిసిపోయింది. కల్పకల్పము తండ్రి వచ్చి తమ పరిచయమునిస్తారు. నేను వీరిలో ప్రవేశించి పిల్లలైన మిమ్మల్ని చదివిస్తూ ఉన్నాను. దేవతలలో ఈ జ్ఞానం ఉండదు. జ్ఞానము ద్వారా దేవతలుగా అయిన తర్వాత చదువు అవసరం లేదు. ఇది అర్థం చేసుకునేందుకు చాలా విశాల బుద్ధి కావాలి. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్.
ఈ పతిత ప్రపంచాన్ని బుద్ధి ద్వారా సన్యసించి పాత దేహము దేహ సంబంధాలను మరిచి మీ బుద్ధిని తండ్రి వైపు స్వర్గం వైపు జోడించాలి. సెకండ్ పాయింట్, అవినాశి విశ్రాంతిని అనుభవం చేసేందుకు తండ్రి మరియు వారసత్వము స్మృతిలో ఉంచుకోవాలి. అందరికీ తండ్రి సందేశంనిచ్చి రిఫ్రెష్ చేయాలి. ఆత్మిక సర్వీస్ చేసేందుకు సిగ్గుపడరాదు. కొద్దిమంది ఎవరేమనుకుంటారో అనుకుంటారంటే దేహాభిమానం. అలా ఉండకూడదు. నేను ఆత్మ అని తెలుసుకున్న తండ్రి స్వయం వచ్చి చెప్తూ ఉన్నారు అంటే ఎవరు ఏమనుకుంటారనే ఆలోచనే రారాదు. చెప్తూ ఉండాలి అంతే. ఏదో ఒకరోజు సత్యాన్ని గుర్తిస్తారు. వరదానం, సంఘటనలో ఏకమతం అనగా ఐకమత్యం మరియు ఏకర స్థితి ద్వారా సఫలతను ప్రాప్తి చేసుకొని సత్యమైన స్నేహీభవ. సత్యమైన స్నేహిలు ఎవరు అంటే ఒకటి ఐకమత్యం ఉండాలి, అందరితో కలిసిమెలిసి ఉంటూ ఒకే స్థితి ద్వారా. హెచ్చు తక్కువ, ఒకసారి ఒకలాగా ఇంకొకసారి దేహాభిమానం ఇలా రాకూడదు. అప్పుడే సఫలత అంటే విజయం ప్రాప్తి అవుతుంది. సంఘటనలో ఒకరు చెప్పినప్పుడు దానిని రెండవ వారు అంగీకరించడం, ఇది సత్యమైన స్నేహానికి బదులు ఇవ్వడం. ఇటువంటి స్నేహి పిల్లల ఉదాహరణను చూసి ఇతరులు కూడా సంపర్కంలోకి వచ్చేందుకు ధైర్యం చేస్తారు. సంఘటన కూడా సేవకు సాధనంగా అయిపోతుంది. వీరి ఐకమత్యం బాగుంది, కోటగా ఉంది అని గమనించి అక్కడికి వచ్చేందుకు మాయ ధైర్యం చేయదు. ఏకమతం ఐకమత్యం మరియు ఏకర స్థితి యొక్క సంస్కారమే సత్యుగంలో ఒకే రాజ్యాన్ని స్థాపన చేస్తుంది. స్లోగన్, కర్మ మరియు యోగముల బ్యాలెన్స్ ఉంచే వారే సఫల యోగులు. సంగమ యుగంలోనే సర్వ తీవ్ర పురుషార్థి సోదర సోదరీలందరికీ నూతన సంవత్సర చాలా చాలా శుభాకాంక్షలతో పాటు అవ్యక్త మాసంలో బంధన ముక్తులుగా ఉండి జీవన్ముక్తిని అనుభవం చేయటానికి మనం పాయింట్స్ విన్నాం. అవ్యక్త ఇషారా, నా ఒక్కొక్క పుత్రుడు ముక్తి జీవన్ముక్తి యొక్క వారసత్వానికి అధికారులుగా అవ్వాలి అని బాప్దాదా కోరుకుంటూ ఉన్నారు. ఇప్పటి అభ్యాసమే సత్యుగంలో న్యాచురల్ జీవితంగా అవుతుంది. కానీ వారసత్వానికి అధికారం ఇప్పుడే సంగమ యుగంలో ఉంది. ఇప్పుడు పొందితేనే తండ్రి వచ్చినప్పుడు అప్పుడు మనము సత్యుగంలో న్యాచురల్ జీవితాన్ని జీవించగలుగుతాం. అందువలన ఏదైనా బంధనం లాగుతూ ఉంటే కారణం గురించి ఆలోచించి నివారణ చేసుకోవాలి. ఓం శాంతి.